దుర్ఘటనలు జరిగాక స్పందించడం కంటే ముందు జాగ్రత్తలతో నివారించేలా ఎస్ఓపీ అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేసి అత్యవసర సమయాల్లో సత్వర సాయం అందేలా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వినియోగించాలని ఆదేశించారు. సముద్రంలో గల్లంతైన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన 7 మత్స్యకారుల ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు, దుమ్మలపేట, వాసాలతిప్ప గ్రామాలకు చెందిన 7 మత్స్యకారులు ఈ నెల 3న బోటులో చేపల వేటకు వెళ్లారు. 10 రోజుల తర్వాత తిరిగి వస్తామని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ నెల 16న వారి ఆచూకీ లభించడం లేదని కుటుంబ సభ్యులు సమాచారమిచ్చారని తెలిపారు. సమాచారం అందిన వెంటనే కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు ప్రారంభించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. బోటులో ట్రాన్స్పాండర్ ఉందా, బోటు ఒంటరిగా ఎందుకు సముద్రంలోకి వెళ్లింది అనే అంశాలపై సీఎం ఆరా తీశారు. బోటు గల్లంతైన విషయం అధికారులకు ఎప్పుడు తెలిసింది, తెలిసిన వెంటనే ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాలింపు చర్యలను మరింత విస్తృతం చేసి మత్స్యకారుల ఆచూకీ త్వరగా కనుగొనాలని ఆదేశించారు. చెన్నైలోని కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్ తో రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు ఇప్పటికే సమన్వయం చేసుకున్నట్లు సీఎంకు అధికారులు తెలిపారు. ఏపీకి చెందిన బోటు గల్లంతైన విషయాన్ని అండమాన్, బంగ్లాదేశ్ కు కూడా కోస్ట్ గార్డు ఉన్నతాధికారుల ద్వారా తెలియజేసినట్లు వివరించారు. నేవీ డార్నియర్ విమానాలతో 216 నాటికల్ మైళ్ల పరిధిలో గాలింపు చేపట్టినట్లు తెలిపారు. వేటకు వెళ్లే మత్స్యకారులకు అందుతున్న సాంకేతిక సహాయం, రోజువారీ సమన్వయ వ్యవస్థలపైన సీఎం సమీక్షించారు. ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి పూర్తి వివరాలు అందుబాటులో ఉంటే అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు వీలుంటుందని స్పష్టం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మత్స్యకారుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందే అప్రమత్తమై వాటిని నివారించేలా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. గల్లంతైన 7 మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అందుబాటులో ఉన్న ప్రతి సాంకేతిక, మానవ వనరులను వినియోగించి మత్స్యకారులను గుర్తించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.